జగన్ పై బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించమని జగన్ అడగడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. జగన్ కేవలం డ్రామా ఆడడానికి మాత్రమే ఢిల్లీకి వెళ్లాడని, జగన్ రెడ్డికి డ్రామాల రెడ్డి అని పేరు పెడుతున్నట్లుగా చెప్పారు. చట్టరీత్యా ఎవరెవరు అవినీతి చేశారో ఎవరిని వదిలిపెట్టమని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో స్కామ్, క్రైమ్ లేని రోజే లేదని, టీడీఆర్ కుంభకోణం తిరుపతిలోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఉందని అన్నారు. కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మీ అధికారంలోకి వచ్చి ఈ రోజు 44 రోజులు, కేవలం 44 రోజులు మాత్రమైంది. ఎందుకు డ్రామాలు ఆడతావు? డ్రామాల రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి షాక్ ట్రీట్మెంట్కి మతి దొబ్బినట్టుంది. ఈ డ్రామాలు ఆడుతున్నాడు ఆయన. అందుకని జగన్మోహన్కి డ్రామాల రెడ్డి అని పేరు పెట్టాం మేము. ఢిల్లీకి వెళ్తే నీకైనా షెల్టర్ దొరుకుతుందేమో అనుకుంటేనేమో మిగతా వాళ్ళ దగ్గర. అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండే కూటమిని నీకేదైనా షెల్టర్ ఇస్తారని చెప్పి ఆలోచిస్తున్నాయేమో. ఎవ్వరు దగ్గర నుంచి నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. నువ్వు చేసిన అవినీతి అరాచకాలు ఒక్కొక్కటి రాబో రోజుల్లో మా దృష్టి అంతా ఇప్పుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టున్నాం. ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలి, ఆలీబాబా 6 డజన్ దొంగలని చెప్పి మాకు చిన్నప్పుడు ఒక స్టోరీ వచ్చేది. ఆలీబాబా, వైసీపీలో అందరూ దొంగలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్కాములు లేని రోజు లేదు, క్రైమ్ లేని రోజు లేదు. టీఆర్ బాండ్ తిరుపతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం అది. దాంట్లో